తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు నమస్కారం అండి. రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్టులో ఫారెన్ సర్వీస్ ఉన్నవండి. అది రాష్ట్ర కార్యాలయంలో ఉన్నవి, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కూడా ఉన్నవండి. దానికి మనకు రేపటి నుంచి అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి. దాని గురించి మీకు కొన్ని విధి విధానాలు చెప్పాలనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ తాజా విద్యా ఉద్యోగ సమాచారాలతో మీ రవి ప్రతాప్. ఓకే, టాపిక్లోకి వస్తే మొదటి అంశం ఏంటంటే, మన రాష్ట్ర సమగ్ర శిక్షా ప్రాజెక్టులో మరియు డిఓ కార్యాలయంలో ఫారిన్ సర్వీస్ కింద కోఆర్డినేటర్లు మరియు అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ల యొక్క నియామకాన్ని చేపట్టాలని చెప్పేసి విద్యాశాఖ నిర్ణయించింది. దీనికి అర్హులు ఎవరంటే గెజెటెడ్ హెచ్ఎంస్, స్కూల్ అసిస్టెంట్ నుంచి పాఠశాల విద్యాశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తుందన్నమాట. వీళ్ళని ఏ విధంగా చేస్తారంటే, అదర్ డ్యూటీ కింద వీరిని నియమించుకోవడానికి ఈ యొక్క గెజెటెడ్ హెచ్ఎంస్ని అయితేనేమి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ నుంచి పాఠశాల విద్యాశాఖ దరఖాస్తులను తీసుకుంటూ ఉందన్నమాట. అంటే అదర్ డ్యూటీలో వీళ్ళని సెట్ చేయడం జరుగుతుందన్నమాట. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 8వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు, అంటే 8 అంటే రేపటి నుంచి ఈ నెల 17వ తారీఖు అనగా ఆగస్టు 17వ తారీఖు వరకు మీరు అప్లై చేసుకోండి. మన యొక్క డిపార్ట్మెంటల్ వెబ్సైట్లో ఇవి ఉన్నాయండి, స్టార్ట్ చేసుకోండి, అప్లై చేసుకోండి. ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. దీనికి విధి విధానాలు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, ఏ విధంగా మెరిట్ తీసుకుంటారు అనేది రానున్న వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అన్నిటికన్నా ముఖ్యంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రవి ప్రతాప్.